నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం రాజకీయంగా ఒకంత సంచలనం సృష్టించింది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తో కలిసి నడిచిన మోపిదేవి వెంకటరమణ పార్టీల కంటే వైఎస్ కుటుంబానికి విధేయుడుగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు కూడా అయ్యారు. అటువంటి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో రానున్న భారీ మార్పులకు సంకేతంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మోపిదేవి వెంకటరమణ పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆయన వైసీపీకి ముఖ చిత్రంగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆయన జగన్ కు విధేయంగా ఉంటూ వచ్చారు. అటువంటి మోపిదేవి పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. పార్టీకి రాజీనామా చేసేంతగా మోపిదేవితో జగన్ పట్ల అసంతృప్తి పేరుకుపోవడానికి పలు కారణాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికలలో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తనకు కానీ తన సోదరుడికి కానీ జగన్ టికెట్ నిరాకరించడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. మోపిదేవి పలుమార్లు కోరినప్పటికీ రేపల్ల నుంచి మోపిదేవికి టికెట్ నిరాకరించే విషయంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అలాగే ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తనకు పూర్తిగా పక్కన పెట్టేయడంతో మోపిదేవికి అవమానకరంగా మారింది. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలలో కూడా మోపిదేవికి ఇసుమంతైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక పార్టీ పరాజయం తర్వాత మోపిదేవి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలలో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో ఫలితాల తర్వాత నుంచి మోపిదేవి వైసీపీకి గుడ్ బై చెప్తారన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో వినబడుతూనే ఉంది. ఇప్పుడు తెలుగుదేశంలో చేరేందుకు మోపిదేవి పార్టీకే కాకుండా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఆయన రాజకీయ విధేయతలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నది అవగతమవుతుంది. ఇంతకీ మోపిదేవి చంద్రబాబుతో టచ్ లోకి ఎలా వెళ్లారంటే, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్ లో చంద్రబాబుతో మోపిదేవి సమావేశం అయ్యేందుకు సహకరించారు. ఆ సమావేశంలో మోపిదేవి వెంకటరమణతో పాటు మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేద మస్తాన్ రావు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇరువురు కూడా వైసీపీకి తమ తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఏ క్షణంలోనైనా తెలుగుదేశం కండువా కప్పుకుని ఆ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు. ఏది ఏమైనా మోపిదేవి రాజీనామా మాత్రం వైసీపీకి గట్టి షాక్ అని చెప్పాలి. మొత్తం మీద మోపిదేవి వంటి విధేయుడే దూరం అవడం పార్టీలో జగన్ నాయకత్వంపై అవిశ్వాసం, అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక జగన్ తనకు బలం ఉందని భావిస్తున్న రాజ్యసభలను, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కూడా వైసీపీకి రానున్న రోజులలో గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.